వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి నోచుకొని సుందరయ్య కాలనీ సుందరీకరణ పనులు చేపట్టిన సర్పంచ్ కొనిరెడ్డి. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం తక్షణమే చర్యలు తీసుకోవాలని MRO ఫిర్యాదు. NCC పెరేడ్ పేరుతో విద్యార్థులకు అసౌకర్యం. ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీపై చర్యలు తీసుకోవాలన్న ప్రిన్సిపల్. ఆసరా పథకం ద్వారా 6,400 కోట్లు మంజూరు. హామీలను అమలులో ఉంచడంలో జగన్ ముందున్నాడన్న ఎమ్మెల్యే కొరముట్ల. ధరణి భూ సమస్యల నేపథ్యంలో నూతన కమిటీ ఏర్పాటు. రైతులకు మంచి మార్గం చూపుతామని తెలిపిన కమిటీ సభ్యులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సుందరయ్య కాలనీ శ్మశాన వాటికలో సుందరీకరణ పనులు చేపట్టారు. 40 సంవత్సరాలుగా శ్మశాన వాటిక జమ్ము కంప చెట్లతో పేరుకుపోయి అభివృద్ధి నోచుకోలేదని కాలనీ వాళ్లు వాపోయారు. వ్యర్థాలను కంప చెట్లను తొలగించి వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోవడం పట్ల స్థానిక సుందరయ్య కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు ఏపించాలంటే ఒకటి కాదు కదా, ఎంత ఉందని చిన్న ఊరా ఏమన్నా ఎంత ఎంత చేయాలా ఏం కదా, దీనికంటే అద్భుతంగా తినేసారు చేయాలి కదా. ఇది ఎంత ఎంత గలీజ్ గా ఉండేదని ఇది బాగుంది. ఇంక సిమెంట్ రోడ్డు వేస్తాంలే, సిమెంట్ రోడ్డు వేద్దాం. అప్పుడు ఈ గోడ కట్టేటప్పుడు ఈడికి వచ్చినాడు. ఈ మైన్ ఉంది, ఇప్పుడు రోడ్డు బాగా జరుగుతుంది. నేను ఏపిస్తా సిమెంట్ రోడ్డు. సిమెంట్ రోడ్డు ముందెట్టున్నది చెప్పండి, ఇప్పుడు ఎట్లుంది? సిమెంట్ రోడ్డు వేస్తాం, నిదానంగా వేస్తాము తొందరగానే. ముందు ఇది మెయిన్ రోడ్డు అంట కావాలంట. ఇక్కడ మెయిన్ రోడ్డు ఉంది. మెయిన్ రోడ్డు చాలా ఏళ్ళ, ఇది దాదాపు 17 సంవత్సరాలు అయింది సుందరయ్య కాలనీ ఏర్పాటు చేసి. గతంలో కూడా కొన్ని రోడ్లు మేమే వేపించాము. మంచినీళ్ళు కూడా ఏమో ఎట్లా వస్తున్నాయమ్మా మంచినీళ్ళు కూడా సస్యశ్యామలంగా వస్తున్నాయి. 8 నీళ్లు మంచి వాటరు అవి కూడా బాగా తెప్పించాము. 24 గంటలు వచ్చేదానికి కూడా మేము కృషి చేశాము. అలాగే ఈ సుందరయ్య కాలనీలో దాదాపు కాదరాబాద్రకు ఈ యొక్క జేమ్స్పేటకు సుందరయ్య కాలనీకి ఈ కాలనీలకు అన్నిటికి కలిపి ఒక శ్మశానం తీసేన్నారు 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు కూడా కుందు నుంచి ఇసుక తోలిచ్చి గతంలో 30-40 ఏళ్ల ముందు అట్లే ఉన్నది, నిరుపయోగంగా ఉన్నది. దాదాపు 10-15 అడుగుల లోతు గుంతలు ఉన్నాయి అన్నమాట. ఎవరు ఇక్కడ ఉపయోగించుకునే వాళ్ళు కాదు. ఈ మధ్య కాలంలో మేము దాన్ని చూసి ప్రజలు చాలా మంది అడగడం తెలిసింది. కాదరాబాద్ ప్రజలైతేనేమి, జేమ్స్పేట ప్రజలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ వచ్చి అడిగి చెప్తే ఇంక మేము తీసిన ఇది మనం అంతా బూడ్చి ఇప్పుడు చేపిస్తాం. ఎక్కడికో పోతున్నారు అన్నమాట. రామేశ్వరం దగ్గరకు బూడ్చుకొని పోతున్నారు కాదరాబాద్ వాళ్ళు అందరూ. ఇప్పుడు అట్లా కాకుండా ఈయన్నే బూడ్చుకునే దానికని చుట్టూ కాంపౌండ్ కూడా కొద్దిగా రిపేర్ ఉంది. ఆ రిపేర్ కూడా చేయిస్తాను, చేసి అది బాగా రంగు అందుకు కొట్టి చేయిద్దామా. 2 ఎకరాలు అది మొత్తం శ్మశానం. దాదాపు 25 కోట్లు అవుతుంది. 25 కోట్లు ఇప్పుడు అవుతుంది అనమాట. అదంతా బాగా చేస్తాము. కుందు నుంచి ఇసుక తోల్చాలా, అదంతా తోల్చిన తర్వాత ఇది కూడా తొందరలోనే. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో అమృత్ నగర్ సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం కబ్జాకు గురైంది. కబ్జాదారులను ప్రశ్నిస్తే MRO నజీర్ అహ్మద్ తనకు పట్టాలు ఇచ్చారంటూ చెబుతున్నారని, ఎటువంటి అనుమతులు లేకుండా పునాదులు నిర్మిస్తున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి MROకు విజ్ఞప్తి చేశారు. లేని ఎడల పంచాయతీ ద్వారా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సర్పంచ్ అన్నారు.
వాడు అదే పనిగా మాట్లాడితే వాడు ఎంత అహంకారం. బాబు సర్పంచ్ పంచాయతీ తప్ప ఎవరికి అమౌంట్ ఇచ్చినాడు చెప్పు నా వాళ్ళు చెప్పిందే వెంకటకృష్ణ చెప్పినాడు. నేను కూడా అంగన్వాడీ ఎందుకు మాటలు కాలేకపోతే చెప్పిన మీరు నేనేమంటే ఏదైనా కానీ అధికారుల తప్పుదల వల్ల నేను ఇప్పుడు బలి కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అమృతానగర్లో ఉన్నటువంటి K5 సచివాలయం దగ్గర ఎవరో తెలియని వ్యక్తి గుణాదులు తీయడం జరిగింది. దానికి ఏమంటే ఎంఆర్ఓ గారు ఇచ్చినారు, మాకు ఎంఆర్ఓ గారిని పోయి అడుగు అని చెప్పి ఎస్ఐ గారు పోయినా కూడా ఎస్ఐ గారిని కూడా కేర్ చేయకోకుండా అతను గుణాదులు తీయడం జరిగింది. ఆ ఎస్ఐ గారు ఉండి నేను వెళ్తానంటే నన్ను వద్దులేని చెప్పారు. ఇప్పుడు నేను ఆ ఎస్ఐ గారు సిఐ గారు కూడా నాకు ఫోన్ చేసి ఎంఆర్ఓ గారికి వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఇచ్చినారా లేదా కనుక్కోమని చెప్పారు. ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారిని అడిగితే నేను ఇవ్వలేదు, అది నాకు సంబంధమే లేదని చెప్పి ఎంఆర్ఓ గారు అంటున్నారు. దీనికి న్యాయంగా మీరు వచ్చి ఎవరైతే గుణాదులు తీసినారో ఆ గుణాదులు మీరు పూడిపిస్తారా నేను పూడ్చాలా అని చెప్పి ఇప్పుడు అడగడం జరిగింది. ఇలాంటి ఏమైనా పునరావృతం అయితే కనుక సర్పంచ్ గా నేను సీరియస్ గా యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటివన్నీ కనుక చాలా ఎవరు పడితే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకోవడము, దొంగ అన్ని తీసుకోవడము నా దగ్గర ఇప్పుడు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నేను గౌరవ కలెక్టర్ కానీ ఎస్పీ గారిని కానీ కలిసి దొంగ సంతకాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈ రోజు రేపు నేను ఎస్పీ గారి దగ్గర కానీ కలెక్టర్. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ గీతాశ్రమం నందు గల ఓరియంటల్ స్కూల్ కు సంబంధించిన ఆట స్థలంలో ఆశ్రమంలో గల శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ ఎన్సీసీ పెరేడ్ నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులచే ప్రతిరోజు ఎన్సీసీ పెరేడ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారని శ్రీ శారదా కళాశాల ప్రిన్సిపల్ సురేష్ బాపురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అసౌకర్యం కలిగిస్తున్న ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కమ్ కరస్పాండెంట్. నేను 1992 నుంచి కాలేజీ ఇక్కడే ఆశ్రమంలోనే నడుస్తుంది. నా తర్వాతే అందరూ వచ్చినారు ఆశ్రమంలోకి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే శారదా కాలేజీ బ్యాక్ సైడ్ గ్రౌండ్ అది 10th క్లాస్ ఎస్కేజీ ఓరియంటల్ హై స్కూల్ వాళ్ళ గ్రౌండ్. అది ఆ గ్రౌండ్కి ఎవరికి ఎలాంటి పర్మిషన్ లేదు. కానీ శంకర్ బాలాజీ దాదాపు మనము 4-5 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ తీసుకునేప్పుడు ఐ విల్ టేక్ యాక్షన్ అంటాడు అంతే. ఆయన ఈ రోజు వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళైతే రోజు వచ్చి మాకు గొడవ చేస్తూనే ఉన్నారు. ఎలాంటి గొడవ అంటే ఎన్సీసీ అంటే మీకు తెలిసిందే ఉంటుంది, లెఫ్ట్ రైట్ పీచే ముడ్డు 1 2 1 2 3 4 చాలా అల్లరి ఉంటుంది. చాలాసార్లు ఈ రోజు కూడా వీడియో తీసి పెట్టినా శంకర్ బాలాజీ గారికి, అయినా నేను యాక్షన్ తీసుకోలేదు. మరి వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చినాడా, డబ్బులు తీసుకుని ఇచ్చినాడా, ఊరికే ఇచ్చినాడా మాకైతే తెలియదు. మా పిల్లలకైతే చాలా న్యూసెన్స్. మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, అంత డిస్టర్బెన్స్, అంత సౌండ్ పొల్యూషన్ వస్తూ ఉంది. గంటా సుబ్బారావు సిఐ గారు ఉన్నప్పుడు సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. అతను కూడా చెప్పినాడు వాళ్ళకి. ఒక 3 రోజులు ఆపినారు, మళ్ళీ ఎంటంబడే కంటిన్యూ చేసినారు. శంకర్ బాలాజీకి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీన్ని బట్టి ఏం జరుగుతుంది, ఏం ఆలోచన చేస్తున్నాం మేమంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాడని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా అయితే ఎవరికి పర్మిషన్ లేదు అంటున్నారు.
మరి ఎవరికి పర్మిషన్ లేనప్పుడు రోజు ఎలా వస్తారు గ్రౌండ్ లేక వాళ్ళు? అది 10th క్లాస్ గ్రౌండ్, డిగ్రీ కాలేజ్ కాదు, జూనియర్ కాలేజ్. ఇంకోటి శారదా జూనియర్ కాలేజ్కి ఆ గ్రౌండ్కి ఎలాంటి సంబంధం లేదని నాకు రిటర్న్గా ఇచ్చినాడు కాపీ. మరి వాళ్ళకి ఎలా అలౌ చేస్తున్నారు? ఊరికి అలౌ చేస్తున్నాడు అంటే సరే పోతే పోనీ అనుకోవచ్చు. పెద్ద పొల్యూషన్, చాలా న్యూసెన్స్గా ఉంది మా పిల్లలకి. మేము చదువుకోవాలన్నా వద్దా? మా పిల్లలు స్టూడెంట్లే కదా. నేను లాభాపేక్ష కోసం కాలేజ్ నడపడం లేదు. పేద పిల్లలకి విద్యను ఇచ్చి తయారు చేయాలని ఉచితంగా భోజనం పెట్టి పిల్లలను తయారు చేస్తున్నాను నేను. మరి అది గమనించుకోకుండా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అంత తప్పితే ఇంక వేరే ఇదైతే ఏం లేదు, గడ్జెస్ అయితే ఏం లేవు మాకు వాళ్ళకు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత వార్షికోత్సవాలు అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండల కేంద్రం జెడ్పీ హైస్కూల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొడముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు సంక్షేమ ఫలాలను అందించడంలో ముందున్నారన్నారు. వైఎస్ ఆసరా పథకం ద్వారా సుమారు 79 లక్షల మందికి 6,400 కోట్లను అందిస్తున్నారన్నారు. తదనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, ఎంపీపీ చంద్ర, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు దేవతల యొక్క ఈ సందర్శనలన్నీ కూడా మహిళలు గౌరవించబడటం ఈ ప్రభుత్వంలో అనేది ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా మహిళా సాధకత, మహిళా అభివృద్ధి, మహిళా స్వేచ్ఛ, మహిళా సౌకర్యత ఇవన్నీ కూడా నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నారు. గవర్నమెంట్ మేము భాగస్వామ్యులకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇంటర్నేషన్స్ కూడా ఓన్లీ ఉండే పదం మహిళలను సాధన చేయడం, మహిళలు ఇంటి పెద్ద చేయడం, మహిళలకు ఏ లోటు రాకుండా చూడడం, మహిళ బాగుంటే అన్ని రంగాల్లో వాళ్ళు ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా ఇంటి కాడ నుంచి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్న మహిళలు బాగా పేసంతో చల్లగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది ఉద్దేశం నమ్మిన వ్యక్తి దేశంలో కరెక్ట్గా చెప్పాలంటే ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఏ కార్యక్రమం పెట్టినా, ఏ పథకం పెట్టినా అది మహిళ పేరు పెట్టారు, మహిళతోనే స్టార్ట్ చేపిస్తారు. కానీ ఇంకోటి చెప్పుకోవాలా, చాలా మంది కూడా తెలంగాణలో భూములు ఆన్లైన్ లో ఎక్కించుకునేందుకు ఏర్పాటు చేయబడిన ధరణి పోర్టల్లో కొన్ని సమస్యలు రైతులకు తలెత్తుతున్న కారణంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పలుమార్లు సమావేశమై ధరణి కమిటీ భూ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలియజేసింది. వెంటనే ధరణి పోర్టల్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలపై ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. తమ వంతు బాధ్యతగా రైతులకు శాశ్వత పరిష్కారం చూపే విధి విధానాల్లో కూడిన నివేదికను తక్కువ సమయంలోనే ప్రభుత్వానికి అందిస్తామని తెలియజేసింది. ఖచ్చితంగా ధరణి కమిటీ రైతులకు మంచి మార్గం చూపుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. భూమి సమస్యలు అనగానే చాలా ఎమోషనల్ కూడుకున్నాయి కూడా. 20 ఏళ్లుగా భూమి హక్కులతో పనిచేస్తున్న వ్యక్తిగా భూమి సమస్యల పరిష్కారం ఎంత క్లిష్టమో అది అంత తొందరగా ముగించడం కూడా అంత అవసరం కూడా. క్లిష్టం ఉంది కాబట్టి మనం అందరం కలిసి కృషి చేసి ఏదో ఒక పరిష్కారం చూపించాలి. నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను, కొంత క్లారిటీ వచ్చే ప్రయత్నం వస్తుంది దాని మీద. ఈ రోజున మనము దేశవ్యాప్తంగా కాగితాల రికార్డుని కంప్యూటర్లకు ఎక్కించే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ధరణి కూడా అలాంటి కార్యక్రమే జరిగింది. కంప్యూటర్లకు ఎక్కించి ఏం జరిగింది ఇంకా కంప్యూటర్లోనే జరగాలి అనే ఒక పాలసీ నిర్ణయం దేశవ్యాప్తంగా తీసుకున్నాం. అందుకే మనం ఏ రాష్ట్రం తీసుకున్నా ఏదో ఒక పేరుతోటి కంప్యూటర్ రికార్డు వెబ్సైట్లు ఉంటుంటాయి. మీ భూమి అని పక్కన ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఉంది, భూమి అని కర్ణాటక వెబ్సైట్ ఉంది, భూలేఖ అని రకరకాల పేర్లతో ఉన్నాయి. అంటే కాగితాల మీద రికార్డు నిర్వహించొద్దు, ఇక కంప్యూటర్లోనే ఉండాలని నిర్ణయం వచ్చిన తర్వాత కాగితాలు ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి, కంప్యూటర్లోకి వచ్చినాక కొన్ని కొత్త రకాల సమస్యలు అయిపోయినాయి. మేము ఏమనుకున్నామంటే కంప్యూటర్ రికార్డు వాస్తవానికి అర్థం పట్టేటట్టు ఉండాలి. జమాబందీ జరిగితే కాగితాల మీద రికార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి రికార్డు మారుతుంది, కానీ కంప్యూటర్లు ఉంటే ఏ సెకండ్ ఆ సెకండ్ రికార్డు మారిపోతుంది, భద్రత ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇన్ని రకాల ఆలోచనతోటి కంప్యూటరైజేషన్ ఎప్పటి నుంచో మొదలు చేసుకుంటూ వస్తున్నాం.
మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. భారతదేశంలో కంప్యూటర్ రికార్డుల మొదలు పెట్టినప్పుడు ఒక పైలట్ గా తీసుకున్న మొట్టమొదటి జిల్లా రంగారెడ్డి జిల్లా. 80s లో 80 దశకంలోనే రంగారెడ్డి జిల్లా కంప్యూటర్ రికార్డుకి ఒక పైలట్ ప్రాజెక్ట్. 2004-2005లో మనం చాలా రికార్డ్స్ డిజిటలైజేషన్ చేసినాం, స్కానింగ్ చేసి తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇదంతా ఎందుకు అంటున్నానంటే ఈ రోజున ఒక దశకు వచ్చింది. ఈ రోజున ఒక దశకి ఏమొచ్చిందంటే దాదాపుగా అన్ని రాష్ట్రాల కంప్యూటర్లు వచ్చినాయి కానీ చాలా కొత్త సమస్యలు సృష్టించినాయి. మన అందరి ముందున్న బాధ్యత ఏంటంటే కంప్యూటర్ రికార్డు సమస్య తీర్చాలి కానీ కొత్త సమస్యలు సృష్టించకూడదు. మనకి ఈ రోజున గ్రామాల్లో పోతే నేనంత గ్రామాల్లో తిరుగుతున్న వాళ్ళు 20 ఏళ్లుగా భూముల మీద పనిచేస్తున్న వ్యక్తిగా మీకు అందరికి ఇంకా బాగా తెలుసు. ఈ రోజున ఊళ్ళల్లో వందల మందికి ఏవో గ్రీవెన్స్ ఉన్నాయి. ధరణికి సంబంధించి నిషేధ జాబితాలు చేరిపోయినాను, భూమి తక్కువ వచ్చిందను, అసలు పాస్ పుస్తకమే రాలేదను, రకరకాలే. అది లెక్క పెట్టుకుంటూ పోతే నేను కమిటీలో సభ్యుడిగా కాకుండా విడిగా మాట్లాడాల్సి కూడా చాలా సందర్భాలు మీ దృష్టికి తీసుకొచ్చిన ఎన్ని రకాల భూమి సమస్యలు ఉన్నాయని. సో కమిటీ ఈ రోజు పెద్దలు చెప్పినట్టుగా ఆ అన్ని సమస్యలన్నీ కొంచెం కూలంకషంగా చూసే ప్రయత్నం జరుగుతుంది. 3 రోజులుగా సమస్య అర్థం చేసుకోవటం వేరు, సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుందో కూడా చూడాలి. సిస్టమ్ లో ప్రాబ్లం ఉందా, చట్టాలలో ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ చూడాలి. ఒక ప్రయత్నం అయితే కమిటీ చేయదలుచుకుంది ఏంటంటే కంప్యూటర్ రికార్డు వాస్తవానికి అర్థం పట్టేలాగా ఉండాలంటే ఏం చేయాలి? భూమి ఉన్న వాళ్ళ పేర్లే కంప్యూటర్లో కనపడాలి. ట్రాన్సాక్షన్ చాలా సులభం కావాలి. ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి, తప్పులు జరగకుండా ఉండే ప్రయత్నం జరగాలి. దానికి సంబంధించిన లోపాలన్నింటినీ అధ్యయనం చేస్తూ వాటిని సరిచేయాలన్న ఆలోచన ఒకటి. రెండోది, భూమి ఎప్పుడన్నా ఇది ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ మాత్రమే కాదు, దానికి సంబంధించిన చట్టాలు నియమాలు కూడా ఉండాలి. ధరణి అనేది 6 చట్ట పరిధిలో వచ్చింది. కొత్త చట్టం 2020లో ఒక చట్టం చేసుకుని 71 చట్టాన్ని తీసి 2020లో కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ పేరుతోటి పట్టాదార్ పాస్బుక్ చట్టం కింద ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకో అంశం కూడా కమిటీ చూడాల్సింది ఏంటంటే ఈ చట్టాలలో ఏమైనా ఇంకా మార్పులు కావాలా, నియమాలలో ఏమైనా మార్పులు కావాలా, ఉత్తర్వులు ఇంకా మార్చుకోవాలి కూడా చూడాలి, చట్టబద్ధత కూడా చూడాలి. దీని అంశాన్ని కూడా ఆలోచిస్తాము. మూడోది ఏంటంటే ధరణి మీద చాలా కేసులు ఈ రోజున గౌరవ హైకోర్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ధరణి మీద పెండింగ్ లో ఉన్నాయి. ధరణి సమస్యలతో చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కోర్టులు ఏం చెప్తున్నాయి, ఎట్లాంటి తీర్పులు ఇచ్చినాయి, కోర్టు తీర్పులు కూడా మనం అమలు చేసేటట్టుగా ఉండాలి. కోర్టు ధరణి మీద తీర్పులు ఇస్తూ కొన్ని అబ్జర్వేషన్ చెప్పింది, కొన్ని ఆదేశాలు ఇచ్చింది, వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఇక మరో అంశం ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఈ కమిటీ ధరణికే పరిమితం అవుతుందా, ఇంకేమైనా చూస్తారా అంటే ధరణి ఒక రికార్డు. దేశం అంతా ఏమంటుందంటే భూములకు సంబంధించి ఇది రికార్డు ఉండొద్దు, ఒక సింగిల్ రికార్డు గా తయారు చేసుకోవాలనే దశలో వచ్చిన ఇవన్నీ రాబోయే రోజుల్లో ఈ రికార్డింగ్ ఒకే రికార్డుగా మిగిలిపోయే సందర్భంలో ఈ రికార్డుని మనం ఎంత పకడ్బందీగా నిర్వహించుకోగలిగితే, ఎంత మంచిగా చేసుకోగలిగితే మిగతా సమస్యలు కూడా తీరుతాయి. రెండోది, నేను ఏ చట్టం కింద వచ్చినా నా రికార్డు మళ్ళీ ఇక్కడికే వస్తుంది కాబట్టి మిగతా అంశాలు ధరణి చూడడానికి ఎంతవరకు అవసరం ఉంటుందో వాటిని కూడా చూడాల్సి వస్తుంది. ఇక చివరిగా భూ పరిపాలన దీనికి ముడిపడి ఉంటుంది. భూమి రికార్డులకి భూ పరిపాలన ముడిపడి ఉంటుంది. భూ పరిపాలన సమగ్రంగా ఉన్నప్పుడే రికార్డు నిర్వహణ సమగ్రంగా ఉంటుంది కాబట్టి పరిపాలనా విధానంలో ఇంకేమైనా సూచన చేయాల్సి వస్తే కూడా కమిటీ ఆ వైపును కూడా ఆలోచిస్తుంది. కేవలం ఇక్కడ కమిటీలో ఉన్న 5 మంది సభ్యులే కాకుండా ఇంతకుముందు వారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కూడా, దీని మీద అవగాహన ఉన్న వాళ్ళందరితో సంప్రదించే ప్రయత్నం, మళ్లీ గ్రాస్ రూట్ వెళ్లి అర్థం చేసుకునే ప్రయత్నం, అన్ని వైపుల నుంచి పూర్తి అభిప్రాయ సేకరణ వీలైనంతగా తీసుకొని వాటి ఆధారంగా ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు ఏం చేయాలో చెప్పటం. కమిటీ అమలు చేయడం కాదు కదా, ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్తుంది. ఆ నివేదిక పరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫైనల్ రిపోర్ట్ కావడానికి లేట్ అయితే కావచ్చు, కానీ అంత లోపల కొన్ని సత్వరమే చేయాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి. వాటిపైన కూడా నివేదికలు ఇస్తాం. ఇక మరొక క్లారిఫికేషన్ మీ ప్రశ్న తీసుకునే ముందు ఏంటంటే, నాకు తెలిసి ధరణి కమిటీ పనిచేస్తూనే ఉంది. ధరణి కమిటీ రావటం వలన ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ ఏది ఆపమని ప్రభుత్వం ఏది చెప్పలేదు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ అట్లా జరుగుతూనే ఉంటాయి. కమిటీ సూచన వల్ల ఇప్పుడు జరుగుతున్న దానికి ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం తప్పకుండా కనబడుతుంది. చివరిగా, భూమి ఉండి రికార్డు కనుక చేతిలో లేకపోతే, సరైన కాగితం లేకపోయినా, రికార్డుల సరిగా లేకపోయినా రైతుకు జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. అది కాదలేని సత్యం. నా భూమి నాకే ఉంది, ఎక్కడ పోలేదు, కానీ నా భూమి ఉన్నట్టుగా కనుక రికార్డు లేకపోతే నేను చాలా విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు తెలిసినంతకాలం చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. దీన్ని కమిటీకి కావాల్సిన అన్ని సపోర్ట్ ఇస్తున్నారు. ఏం కావాలన్నా వెంటనే చేసే ప్రయత్నం జరుగుతుంది. అతి త్వరలోనే మా వైపు నుంచి మీ అందరి సహకారంతో ఒక మంచి నివేదికని, అది ఇంప్లిమెంట్ చేయగలిగే ఒక మంచి నివేదికని ప్రభుత్వానికి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో మేమంతా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రొద్దుటూరు మండలం సోమవారిపల్లె పంచాయతీ ఈశ్వరరెడ్డి నగర్ లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పన్నుల భారంతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అందించిన సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో గురించి వివరిస్తూ ముందుకు సాగారు. సార్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి నోచుకొని సుందరయ్య కాలనీ సుందరీకరణ పనులు చేపట్టిన సర్పంచ్ కొనిరెడ్డి. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ ఫిర్యాదు. ఎన్సీసీ పెరేడ్ పేరుతో విద్యార్థులకు అసౌకర్యం. ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీపై చర్యలు తీసుకోవాలన్న ప్రిన్సిపల్. ఆసరా పథకం ద్వారా 6,400 కోట్లు మంజూరు. హామీలను అమలులో ఉంచడంలో జగన్ ముందున్నాడన్న ఎమ్మెల్యే కొరముట్ల. ధరణి భూ సమస్యల నేపథ్యంలో నూతన కమిటీ ఏర్పాటు. రైతులకు మంచి మార్గం చూపుతామని తెలిపిన కమిటీ సభ్యులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.